కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను కాసేపట్లో కస్టడీలోకి తీసుకొనున్నారు పోలీసులు. ఈ నెల 5 వరకు ఆమెను కస్టడీకి అనుమతినిచ్చింది కోర్టు. చంజల్గూడ జైల్లో ఉన్న డాక్టర్ నమ్రతను కస్టడీలోకి తీసుకోనున్నారు గోపాలపురం పోలీసులు. ఆమెను క్వశ్చన్ చేస్తే ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. రైట్, ఈ కేసులో గత శనివారం నమ్రతని అరెస్ట్ చేశారు పోలీసులు. రైట్, కస్టడీలోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. రైట్, మరి కాసేపట్లో అక్కడికి పోలీసులు కూడా చేరుకోబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ. అక్షయ, ప్రస్తుతం చంచల్గూడ జైలుకి గోపాలపురం పోలీసులు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. లోపల అవసరమైన ఫార్మాలిటీస్ అవుతున్నాయి. మరికొద్దిసేపట్లో మహిళా జైలు నుంచి డాక్టర్ నమ్రతని కస్టడీలోకి తీసుకుని బయటికి రాబోతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎదురుగా మహిళా జైలుకి సంబంధించిన ప్రాంతంలోకి కొద్దిసేపటి క్రితమే గోపాలపురం పోలీసులు వెళ్ళడం జరిగింది. సూపరింటెండెంట్ మాత్రం ఇంకా ఈ ఆర్డర్ కాపీకి సంబంధించి కొద్దిసేపటి క్రితం అడిగితే మాత్రం రాలేదని చెప్పారు. కానీ ఇప్పుడు గోపాలపురం పోలీసులు వెళ్ళారు కాబట్టి తమ వెంట తీసుకొని కస్టడీకి సంబంధించిన కోర్టు ఆర్డర్ కాపీస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని వెళ్ళడం జరిగింది. లోపల అవి సూపరింటెండెంట్ ఇచ్చిన తర్వాత వాటికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేస్తారు. ముందుగా అక్కడ నమ్రతకి అవసరమైన వైద్య పరీక్షలు ఆసుపత్రి జైలు డాక్టర్ ద్వారా చేపించిన తర్వాత గోపాలపురం పోలీసులకు అప్పగిస్తారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ నుండి ఒక ఎస్ఐతో పాటు 2 లేడీ కానిస్టేబుల్ కూడా వచ్చారు. వాళ్ళు ముగ్గురు కలిసి నమ్రతను తీసుకొని వెళ్తారు. నేరుగా గోపాలపురం పోలీస్ స్టేషన్ కాకుండా ముందుగా ఆమెకు వైద్య పరీక్షలు చేయిస్తారు బయట గాంధీ ఆసుపత్రిలో. ఆ తర్వాత అక్కడి నుండి గోపాలపురం పోలీస్ స్టేషన్కి తరలించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో నమ్రతకు సంబంధించి వీళ్ళు చాలా వరకు సంతానం లేని భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చాలా వరకు బెదిరింపులకు పాల్పడ్డారు. ఎదురుగా మనం చూస్తున్నాం పోలీసులని. వాళ్ళు ఇప్పుడు కస్టడీలోకి తీసుకునే వాళ్ళు లోపలికి వెళ్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఎదురుగా విజువల్స్లో కనబడుతున్నారు. 2 లేడీ కానిస్టేబుల్తో పాటు ఒక ఎస్ఐ వచ్చారు. వాళ్ళు లోపల ప్రస్తుతం వెళ్తున్నారు. మరికొద్దిసేపట్లో బయటికి రాబోతున్నారు. ప్రధానంగా నమ్రతకు సంబంధించిన దాంట్లో ఒక్కొక్క జంట నుండి అంటే భార్యాభర్తల నుండి దాదాపు 30 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. ఇలా 2020 నుండి దాదాపు ఇటు వైజాగ్ నుండి మొదలు పెడితే హైదరాబాద్ వరకు ఈమె యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతోటి ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా అక్రమంగా ఆమె సరోగసి చేస్తున్నానని చెప్పి ఆ తర్వాత చైల్డ్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇదంతా కూడా అస్సాంకి చెందిన ఒక జెండా ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులో మొత్తం 7గురిని అరెస్టు చేయగా ఇందులో ప్రస్తుతం డాక్టర్ నమ్రత A1గా ఉన్నారు. ఈమెని కస్టడీకి ఇవ్వడం జరిగింది కోర్టు. ఇవాళ A2గా ఉన్న జయంతి కృష్ణ అలాగే A6గా ఉన్న సంతోష్నికి సంబంధించి సాయంత్రం ఆర్డర్స్ రాబోతున్నాయి. ఆ ఇద్దరిని కూడా కస్టడీ అడగడం జరిగింది. ముందుగా నమ్రతను మాత్రం ఇలా కస్టడీలోకి కోర్టు ఆదేశాల ప్రకారం అయితే తీసుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడ నుండి గోపాలపురం పోలీస్ స్టేషన్కి తరలించనున్నారు. అక్షయ్. రాధాకృష్ణ, మొత్తం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే పోలీసులు ఏ కోణాల్లో దర్యాప్తు చేయబోతున్నారు? అక్షయ్, ముందుగా ఈ ఫర్టిలిటీ సెంటర్ సృష్టి అనేది KPHBలో ప్రారంభం కావడం జరిగింది. కూకట్పల్లిలో కొన్నేళ్ల క్రితం ఇది ప్రారంభం చేశారు. అప్పుడు NTVనే స్పై ఆపరేషన్స్ చేసి ఈ ఫర్టిలిటీ సెంటర్ బాగోతాన్ని మొత్తం బట్టబయలు చేయడం జరిగింది. ఆ తర్వాత కేసులు నమోదు కూడా చేయడం జరిగింది కూకట్పల్లి పోలీసులు. ఆ తర్వాత వీళ్ళని ఇక్కడ నుండి కూడా ఆమె మొత్తం కూడా ఇక్కడ దుకాణం మూసివేసి వైజాగ్కి వెళ్ళి వైజాగ్లో యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ని ఏర్పాటు చేసి గత 5 ఏళ్లుగా ఈమె చాలామంది దంపతులను మోసం చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. అక్షయ్. ఓకే రాధాకృష్ణ.